రవికుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కొదమ సింహాలయ కదిలిన నా బలైన వర్గాల ముద్దు బిడ్డలకు శిరస్సు వంచి ఇలా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల రాజ్యం రావాలనే ఆలోచనతోటి ఇందిరా పార్క్ వద్ద తరలి వచ్చిన బీసీ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల వ్యాప్తంగా తరలివచ్చినటువంటి మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అందమైన మాటలు చెప్తూ కాలం వెలిపిస్తా ఉంది. ఏ మాటలు అవి? రాష్ట్రపతి దగ్గర బిల్లు పంపినా సంతకం కాలే, గవర్నర్ దగ్గర బిల్లు పంపినా సంతకం కాలే. అయ్యా ఏంటో సంతకాలు కాలే. నీ క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ ఎవరేస్తారు? ముఖ్యమంత్రి వేస్తారు. క్యాబినెట్ లో మంత్రులు ఎవరేస్తారు? ముఖ్యమంత్రి వేస్తారు. 42% రిజర్వేషన్ అంటే ఎన్ని రావాలి? 6 నుంచి 7 రావాలి. 6 ఉన్నారా బీసీలు? ఇలా చేతులు 6 ఉన్నారా బీసీలు? లేరు. అదేవిధంగా నువ్వు వేసిన నామినేటెడ్ చైర్మన్లు 153 చైర్మన్లు వేసినావు. 153 చైర్మన్లు వేస్తే 42% వరకు ఎంత రావాలి? 70 నుంచి 80 రావాలి. ఇవాళ ఎంత ఊరాళ్ళు? 40 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ అన్యాయం జరిగింది. ప్రభుత్వ సలహాదారులు వేసినావు, 17-16 మందిని వేసినావు, ఒక్క బీసీ లేడు దాంట్లో. మరి నామినేటెడ్ చైర్మన్ లేకపోయే, ప్రభుత్వ సలహాదారు లేకపోయే, క్యాబినెట్ అవకాశం లేకపోయే, నువ్వు పెట్టే బడ్జెట్ లో ఎలక్షన్ల సమయంలో బీసీలకు ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతావు. ఎన్ని పెట్టినావు? ఒక్కసారి 7 పెట్టావు, ఒక్కసారి 9 పెట్టినావు. 2 సార్లు కలిపి 22,000 కోట్లు ఎక్కువ. అంటే ఈ విధంగా బడ్జెట్ లో ఎగనామం, ప్రభుత్వ సలహాదారులు ఎగనామం, నామినేటెడ్ పోస్టర్లు ఎగనామం, మంత్రివర్గంలో ఎగనామం. కానీ బీసీల కథ 42% నేనే ఇస్తానని చెప్పేసి పాల ప్యాకెట్లతో పాలాభిషేకం చేసుకుంటుండు. అయ్యా ఇటువంటి ముఖ్యమంత్రి గొర్రెలట గాంధీ భవన్ పోయి ధర్నా చేసినట గొర్రెలు. మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమని, బీమా ఇవ్వమని, మాకు లక్షల మంది ఇవ్వమని పోతే గొర్రెల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ బీసీలందరూ తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా.